హలో వ్యూవర్స్, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మగవాళ్ళల్లో మోస్ట్ కామన్గా చేయాల్సిన టెస్ట్ వీర్యకణాల పరీక్ష. సో చాలాసార్లు మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు రిపోర్ట్స్ తీసుకొని వస్తారు, వాళ్ళు పాతగా చేసిన రిపోర్ట్స్. కొన్ని రిపోర్ట్స్లో స్పెర్మ్ కౌంట్ చాలా బాగున్నట్టు వస్తుంది, కొన్ని రిపోర్ట్స్లో చాలా తక్కువ ఉన్నట్టు వస్తుంది. చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు దేన్ని నమ్మాలి, ఎలాగా అనేది మోస్ట్ కామన్ డౌట్. సో మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బాగున్నట్టు వస్తుంది, ఒక్కొక్కసారి అసలు లేనట్టు వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో వీర్యకణాల పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మగవాళ్ళల్లో. అండ్ యూజువలీ ఈ ఒక్క టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మగవాళ్ళల్లో యూజువల్గా వేరే ఎటువంటి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనిలో ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఏ ప్రాబ్లం ఉంది, ఎంతవరకు ప్రాబ్లం ఉంది అనే దాని మీద మనం నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర్యకణాల పరీక్ష చేయించుకుని వచ్చారు అన్నప్పుడు ఆ రిపోర్ట్ చూసినప్పుడు వాళ్ళు WHO గైడ్లైన్స్ 2021 గైడ్లైన్స్ అనేది ఫాలో అయ్యారా లేదా, ఫాలో అయ్యే ల్యాబా కాదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కడ చేయించారు టెస్ట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఎందుకంటే ల్యాబ్ మనము స్టాండర్డైజ్డ్ ల్యాబ్లో చేయకపోతే, అంటే మనకి WHO గైడ్లైన్స్ ఫాలో చేసే ల్యాబ్లో మనం చేయించకపోతే డెఫినెట్లీ రిపోర్ట్ అనేది కరెక్ట్గా ఉండదు. అప్పుడు మనం నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది మనం ఇంకొకసారి ఒక స్టాండర్డైజ్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే తప్ప మనం డిసైడ్ చేసుకోవడానికి ఉండదు. సో ఒక్కొక్కసారి స్టాండర్డ్ ల్యాబ్లోనే చేసుకొని ఉంటారు, అయినా కూడా రిపోర్ట్స్ అనేవి తేడా వస్తాయి. సో ఇది కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మగవాళ్ళల్లో కౌంట్లో కానీ మొటిలిటీలో కానీ ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఫీవర్ వచ్చింది, దానివల్ల మనకు స్పెర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ అయింది, రీసెంట్లీ నిద్ర ఉండట్లేదు. సో కొంతమంది నైట్ అంతా నైట్ డ్యూటీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి శాంపిల్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి వేరియస్ సైకలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, కొన్ని ఫిజికల్గా పేషెంట్కి కొంచెం ఎఫెక్ట్ అయ్యే రీజన్స్ ఉండొచ్చు. స్పెర్మ్ కౌంట్ ఫ్లక్చువేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో యూజువలీ మా దగ్గరికి పేషెంట్స్ కణాల పరీక్ష చేయించుకోవడానికి వచ్చినప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 days to 1 week. యాక్చువల్లీ గైడ్లైన్స్ ప్రకారం 2 days to 1 week అంటాము, బట్ 2 to 3 days గ్యాప్ ఉంటే ఐడియల్గా శాంపిల్ అనేది ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ హిస్టరీ ఉంటే కూడా మనకు శాంపిల్ అనేది బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కనీసం 2-3 days వన్స్ భార్యాభర్తలు కలిసినప్పుడు మనకి తక్కువ అబ్నార్మాలిటీస్ అనేవి శాంపిల్లో కనిపిస్తూ ఉంటాయి. రెండోది, రీసెంట్గా ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉన్న వాళ్ళల్లో శాంపిల్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మూడోది, మనం చూసుకుంటే వాళ్ళకి రీసెంట్ టైంలో ఎక్కువ స్ట్రెస్ లేకుండా, వర్క్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, వేరే ఇంకేదైనా స్ట్రెస్ ఉండొచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ యాక్టివిటీ, హెల్దీగా ఉన్నారు, అలాంటి వాళ్ళల్లో కూడా మనకి కొంచెం బెటర్ పారామీటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళలో ట్రీట్మెంట్ అనేది మరి ఎలా డిసైడ్ చేస్తాము అంటే, యూజువలీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మనకి శాంపుల్లో అని మనం గమనించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 2-3 శాంపిల్స్ తీసుకొని బెస్ట్ శాంపిల్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం ఇస్ అ వైజర్ ఆప్షన్. చాలాసార్లు ఏం చేస్తామంటే, మనము టెస్ట్ చేసినప్పుడు స్పెర్మ్ కౌంట్ బాగుంది అని IUI సజెస్ట్ చేస్తాం. బట్ IUI రోజు శాంపిల్ బాగోదు ఒక్కొక్కసారి. బట్ మనం ముందుగానే ఇచ్చిన శాంపిల్ కనుక ఫ్రీజ్ చేసుకొని బ్యాకప్ ఉంచుకుంటే మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో స్పెర్మ్ కౌంట్లో ఫ్లక్చువేషన్స్ అనేది కొంతమందిలో కామన్గా చూస్తాము, బట్ దానికి కూడా వేరే సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అది స్టాండర్డ్ ల్యాబ్లో చేశారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. బట్ స్టాండర్డైజ్ ల్యాబ్లోనే చేసినా కూడా ఫ్లక్చువేషన్స్ వస్తే దానికి తగ్గట్టుగా ముందే శాంపుల్ని ఫ్రీజింగ్ చేసుకొని బెటర్ శాంపుల్ని ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వడం మంచిది. థ్యాంక్ యూ.